ఈరోజు మనం చాలా ముఖ్యమైన, కొంచెం ఆలోచింపజేసే కేస్ గురించి మాట్లాడుకుందాం. అవును. ఇది మన న్యాయ వ్యవస్థలో ఉన్న జాప్యం గురించి, దాని పర్యవసానాల గురించి మన కళ్ళు తెరిపిస్తుంది. కదా. ఒక్కసారి ఆలోచించండి. ఒక భార్య ఆర్థిక సహాయం కోసం అంటే భరణం కోసం 2002లో కేసు వేసింది. హ్మ్. కానీ తీర్పు రావడానికి ఏకంగా 9 ఏళ్లు పట్టింది. 2011లో తీర్పొచ్చింది. 9 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ సమయం. అదే ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఆ భరణం తీర్పు వచ్చిన 2011 నుండి చెల్లించాలా, లేక ఆమె కేసు వేసిన 2002 నుండే లెక్క కట్టివ్వాలా? ఈ ప్రశ్న కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. ఇది మన కుటుంబ న్యాయస్థానాల్లో పాతుకుపోయిన వాయిదాల సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన ఒక పోరాటం అన్నమాట. అంటే మీరు భువన్ మోహన్ సింగ్ వర్సెస్ మీనా కేస్ గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ మైలురాయి లాంటి తీర్పు గురించే. అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిఆర్పిసిలోని సెక్షన్ 125 యొక్క అసలు ఉద్దేశాన్ని మళ్లీ మనకు గుర్తు చేసింది. అయితే ఈ కేసులో కింది కోర్టుల వాదనేంటి? మొదట ఫ్యామిలీ కోర్టు ఏం చెప్పింది? ఫ్యామిలీ కోర్టేమో 2011 నుండే అంటే తీర్పు వచ్చిన తేదీ నుండే భరణం చెల్లించాలని ఆదేశించింది. ఓ, కాని ఆమె రాజస్థాన్ హైకోర్టుకు వెళ్ళింది. అక్కడ తీర్పు మారింది. ఎలా? కేసు వేసిన 2002 నుండే ఇన్నాళ్ల బకాయిలు అంటే ఎరియర్స్ అన్నీ చెల్లించాలని హైకోర్టు చెప్పింది. దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇక్కడే అసలు విషయముంది. చాలామందికి వచ్చే సందేహం, కుటుంబానికి సంబంధించిన ఈ కేసు క్రిమినల్ చట్టం కిందే ఎందుకొస్తుంది? మంచి ప్రశ్న. ఏంటంటే ఒక్కరిపై ఆధారపడిన వాళ్లని ఆదుకోకపోవడాన్ని చట్టం ఒక సామాజిక బాధ్యతను విస్మరించడంగా చూస్తుంది. అంటే తక్షణ సహాయం అందించాలని. ఖచ్చితంగా. దీని ముఖ్య ఉద్దేశం ఎవరూ నిరాశ్రయులై పేదరికంలోకి జారిపోకుండా చూడటమే. కానిక్కడ జరిగింది 9 ఏళ్ల జాప్యం. ఆ తక్షణ ఉపశమనం అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? చాలా చాలా తీవ్రంగా స్పందించింది. జస్టిస్ దీపక్ మిశ్రా తన తీర్పులో ఒక అద్భుతమైన మాట వాడారు. ఏంటది? ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ది అసాసిన్ ఆఫ్ ద లిస్ అన్నారు. అంటే వాయిదా అనేది వ్యాజ్యాన్ని హత్య చేసే హంతకుడు అని. అదే. అనవసరమైన ఆలస్యం కేసు యొక్క ఆత్మను చంపేయడమే అని అర్థం. కోర్టు ఇంకా ఏమందంటే భార్యకు ఆర్థికంగా మద్దతివ్వడం భర్త యొక్క పవిత్రమైన కర్తవ్యమని. ఓ, సాక్రోసాంక్ట్ డ్యూటీ అని అన్నారా? అవును. వ్యవస్థ చేసిన ఆలస్యానికి భార్యను శిక్షించలేమని కోర్టు తేల్చి చెప్పింది. అద్భుతం. అంటే ఆ 9 ఏళ్లపాటు ఆమె పడిన ఆర్థిక ఇబ్బందులకు కారణం న్యాయ వ్యవస్థలోని జాప్యమే అని కోర్టు ఒప్పుకున్నట్టే కదా? ఖచ్చితంగా. కోర్టు దాన్ని కేవలం ఒక లోపంగా చూడలేదు, ఒక అన్యాయంగా చూసింది. సెక్షన్ 125 స్ఫూర్తే తక్షణ ఉపశమనమైనప్పుడు 9 ఏళ్ల జాప్యం ఆ స్ఫూర్తినే దెబ్బతీస్తుంది. నిజమే. అందుకే ఎవరి తప్పు లేకుండా ఇబ్బంది పడిన వారికి ఆ ఉపశమనం కూడా వెనకటి తేదీ నుండే అందించాలని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ తీర్పు వల్ల సామాన్య ప్రజలకు, అలాగే న్యాయ నిపుణులకు ఎలాంటి భరోసా లభిస్తుంది? సామాన్యులకు దీనివల్ల వచ్చే క్లారిటీ ఏంటంటే, ఒకవేళ భరణం కేసు సంవత్సరాల తరబడి ఆలస్యమైతే తీర్పు వచ్చిన రోజు నుండే కాకుండా కేసు దాఖలు చేసిన రోజు నుండే డబ్బును క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది. ఇది చాలా పెద్ద ఉపశమనం. మరి లాయర్లకు? న్యాయ నిపుణులకు కూడా ఇదొక ముఖ్యమైన మార్పు. గతంలో కేసు వేసిన తేదీ నుండి భరణం పొందడానికి ఏవైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయని నిరూపించాల్సొచ్చేది. అవును, అది చాలా కష్టమైన పని. కాని ఈ తీర్పు తర్వాత కేసులో జరిగిన అసాధారణ జాప్యమే అందుకు తగినంత కారణం. ఇకపై వేరే కారణాలు చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి న్యాయచక్రాలు నెమ్మదిగా తిరిగినా ఆ జాప్యం వల్ల ఎవరికీ ఆర్థిక అన్యాయం జరగకుండా చూసే రక్షణ కవచాలు కూడా మన వ్యవస్థలో ఉన్నాయని ఈ తీర్పు బలంగా గుర్తుచేస్తోంది. అవును. ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. ఏంటది? భవిష్యత్తులో ఇలాంటి జాప్యాల వల్ల కలిగే నష్టాన్ని పూర్తిగా నివారించడానికి ప్రతి కేసులోనూ భరణాన్ని కేసు వేసిన తేదీ నుండే చెల్లించాలనే నియమాన్ని ఎందుకు తప్పనిసరి చేయకూడదు? దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.